మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. గత నెలలన్నీ ప్రభు మనలను కాపాడి మరొక నెలలో ప్రవేశపెట్టారు. ఈ జూలై నెల మొదటి శనివారం దేవుని మాటల చేత ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవటానికి, ప్రభు ప్రేమను మీతో పంచుకోవటానికి శ్రేష్టమైన ఈ సమయమును ప్రభు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పలు సందర్భాలలో లైవ్ కార్యక్రమాల ద్వారా లేఖనాల్లో నుంచి అనేకమైన శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నారు. కడవరి దినములలో దేవుడు నన్ను ప్రేరేపించి నాకిచ్చినటువంటి ఆ వర్తమానాలను అనేక ప్రజలైనటువంటి మీకు బోధించడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందేశం ఒక కొత్త కోణంలో మిమ్మల్ని నడిపిస్తుందని, మీ ద్వారా వచ్చే ఆ స్పందనను బట్టి మరింతగా నేను బలపడుతూ క్రీస్తునందు పడుచున్న ప్రయాస వ్యర్థము కాలేదని రుజువుపరుచుకుంటూ దేవుని నామమునకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు మరింతగా ఓ ప్రక్కన శారీరకముగా, ఆత్మ సంబంధముగా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. వాస్తవానికి ప్రార్థనా మందిరాలలో ఈరోజు పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూడికలు జరుగుతాయి. కొన్ని పరిస్థితులను బట్టి మందిరాలలో ఆ వసతులు లేని కారణాన్ని బట్టి ఈ విధంగా ఈ వర్తమానం మీకు అందించటం జరుగుతుంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని నోట్ చేయండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆత్మలను పరీక్షించుడి, దేవుని సంబంధమైనవా కావో అని యోహాను వ్రాస్తూ ఉన్నారు. ఎందుకు ఆత్మలను పరీక్షించాలి? ఇది కడవరి గడియ అని ఇదే పత్రికలో యోహాను తెలియజేశారు. దేవుని సంబంధమైన ఆత్మలను, సాతాను సంబంధమైన ఆత్మలను పరీక్షించగలగాలి, లేక వివేచించగలగాలి. పరీక్ష, వివేచన, వివేకము, గ్రహింపు ఇవన్నీ పర్యాయ పదములు. ప్రతి మనిషిలో మనుషాత్మ ఒకటి పనిచేస్తుంది. ఆ ఆత్మ దేవుని సంబంధముగా నడుస్తుందా, లేక సాతాను సంబంధముగా నడుస్తుందా అని పరీక్షించాలి. మనుషులతో ఈ లోకములో సహవాసం చేస్తున్నాము అని
చెప్పేదానికంటే కూడా మనుషులో ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మతో మనం సహవాసం చేస్తున్నాము అనే సంగతిని గుర్తించాలి. వారిలో ఏ ఆత్మ పనిచేస్తుందో అది తెలుసుకోకపోతే ఇతరుల్లో ఉన్నటువంటి దేవునికి సంబంధము కానీ ఆ ఆత్మ మనుషులను మోసపరిచే పరిస్థితులు వస్తాయి అని యోహాను యొక్క ఉద్దేశం. మనుషులనైతే మనం సహజంగా పరీక్షించగలుగుతాం, కానీ మనుషులో ఉన్న ఆత్మను ఎలా మనం పరీక్షించగలుగుతాము? పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయములో మొదటి పత్రికలో ఒక మాట చెప్పారండి. మనుషుని యొక్క సంగతులు మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మకు తెలుస్తాయి, కానీ ఎదుటి వ్యక్తి యొక్క సంగతులు కానివ్వండి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వభావములు కానివ్వండి, అవి మనుష్యాత్మ గుర్తించలేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అగపరచబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఒక వ్యక్తిలోనికి వస్తున్నారు? పరిశుద్ధాత్మ అంటే అది ఇది కాదండి, త్రిత్వములో ఒక భాగం. అందుకే పరిశుద్ధాత్ముడు అని పిలవాలి. మహిమా స్వరూపియగు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు, నేను వెళ్తున్నాను, ఆయన మీ వద్దకు వస్తారు అని పరిశుద్ధాత్ముణ్ణి గూర్చి చెప్పారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఎందుకు ఒక వ్యక్తి కలుగుతుంది? ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రవేశిస్తున్నారు అని మనం 10వ వచనం వరకు గమనిస్తే, 10వ వచనములో ఇలా వ్రాయబడింది, ఒకనికి అదే ఆత్మ వలన ఆత్మల వివేచన కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది, ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా మనము వివేచించగలుగుతాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరీక్షించగలుగుతాం. పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ఆత్మ అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించగలుగుతాను. అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీతో ఉన్నవారు, తిరుగుతున్నటువంటి వారు, మీరు ఎందరిని చూస్తున్నారో వారందరిలో దేవుని సంబంధమైనటువంటి ఆత్మ పనిచేస్తుందో లేకపోతే సాతాను సంబంధమైనటువంటి ఆత్మ పనిచేస్తుందో మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. అందుకే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి అవసరం. పరిశుద్ధాత్మ ఒకరి వ్యక్తిలో ప్రవేశించినప్పుడు చేసే పని అదే అనే సంగతిని గుర్తించాలి. చూడండి, ఒక సందర్భాన్ని కూడా మీకు తెలియజేస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనములో ఉన్న మాట మీరు క్రింద ఫుట్ నోట్లో ఆ మాట నోట్ చేసుకోగలుగుతారు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి సేవకులు ఏదో పలుకున్నటువంటి ఒక మాట పలికారండి.
వెంటనే యేసుక్రీస్తు వారిని గద్దించి అని వ్రాయబడింది. క్రింద ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారై ఉన్నారో మీరు ఎరగరు. చూసారా, మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారో మీరు ఎరగట్లేదు. ఈ రోజులో చాలామంది జీవితంలో ఇదే జరుగుతుంది. వారిలో ఉన్న ఆత్మ ఎలా పనిచేస్తుందో వారికి అర్థం కావటం లేదు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఎలా పనిచేస్తుందో వారికి అర్థం కావటం లేదు. కొన్నిసార్లు చూడండి, మా పిల్లలు చాలా మంచివారు అనుకున్నాం అన్నయ్య, 10th వరకు బాగున్నారు, ఇంటర్ వరకు బాగున్నారు, ఈ పాపలో ఎన్ని బుద్ధులు ఉన్నాయని తెలియదు, ఈ రోజున విధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నారు, ఈ అమ్మాయిలో ఎలాంటి ప్రేమలో దాగి ఉన్న సంగతి మాకు తెలియలేదు, మా బాబులో ఇవన్నీ దాగి ఉన్న సంగతి మాకు తెలియలేదని తల్లిదండ్రులు కొన్ని పర్యాయాలు చెప్తుంటారు. అదే ఇంటిలో ఏమండి కని పెంచి పెద్ద చేసి మీతో ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందో కూడా తల్లిదండ్రులుగా కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నారు. ఒక భర్త ఆత్మ ఎలా పనిచేస్తుందో ఒక భార్య గుర్తించలేకపోతున్నారు. ఒక భార్యలో ఉన్నటువంటి ఆత్మ అది ఎట్టి ఆత్మో భర్త గుర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో కొన్ని పర్యాయాలు పిల్లలు గుర్తించలేకపోతున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక సంఘ కాపరి కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విశ్వాసులు వారిలో ఉన్నటువంటి ఆత్మ ఎలా పనిచేస్తుందో గుర్తించలేని పరిస్థితుల మధ్యలో మెదులుకొని చివరికి విలువైన ఆత్మలను పోగొట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అందుకని యేసు ప్రభు అంటారు, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరగరు. వాస్తవమే, మనంతటా మనము ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మను గుర్తించలేం. మనలో ఉన్న ఆత్మ ఎలా పనిచేస్తుందో మనం గుర్తించలేం. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మల వివేచన కలుగుతుంది. అది పరిశుద్ధాత్మలో కలిగే ఒక వరం. సంపూర్ణముగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో కొన్ని వరాలు ఉంటాయి. ఆ వరాలలో ఒకటేమిటంటే ఆత్మల వివేచన. ఆత్మల వివేచన. ఆత్మ శరీరాన్ని ధరించుకుందండి. మనము ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో మనం నివాసం చేస్తున్నట్లు ఆత్మ దేహము అనే ఒక గుడారమును వేసుకొని నివాసం చేస్తుందండి. ఒక రోజున మనం ఈ భౌతిక గుడారమును విడిచిపెడతాం. ఆత్మల ప్రపంచానికి వెళ్తుంది. అక్కడన్నీ ఆత్మలే ఉంటాయి. అదే ఆత్మ ప్రపంచం. గనుక నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మను మీరు కనిపెట్టి పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆత్మలను మీరు పరీక్షించగలుగుతారు, వివేచించగలుగుతారు. అందుకే మూలవాక్యములో మనం గుర్తించాం. ఏమిటది? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి, వివేచించండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం మొదటి వచనాన్ని చదువుకున్నాం. కొన్ని ఆత్మలు కొందరిలో ఇలా పనిచేస్తూ ఉంటాయి. వాటిని నేను కొద్దిగా మీకు వివరిస్తాను, గమనించండి. నేను చెప్పే చోట 1, 2, 3 అని రాసుకోండి. కొన్ని ఆత్మలు కొన్ని విధాలుగా పనిచేస్తాయి. అక్కడ చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని సంబంధమైన ఆత్మ, భ్రమపరుచు ఆత్మ. ఇది నోట్ చేయండి మీరు, భ్రమపరుచు ఆత్మ. కొన్నిసార్లు ఇతరుల్లో భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంటుంది. భ్రమ అంటే మాయ. ఏమండి? మాయం చేయటం. కొన్నిసార్లు చూడండి, మీ అంతటి మీరే భ్రమలో పడుతుంటారు. మరికొన్నిసార్లు ఇతరుల యొక్క భ్రమల్లో పడిపోతుంటారు.
అందుకే ఆ ఆత్మకు పేరు ఏమిటంటే భ్రమపరుచు ఆత్మ. కొందరిని మీరు చూసినప్పుడు ఒక విధంగా భావించుకుంటారు, ఏమిటి అంతా మాయలు మంత్రాలు అనిపిస్తూ ఉంటుంది. అదేమి లేదండి, భ్రమపరుచు ఆత్మ పనిచేస్తుంది ఆ వ్యక్తిలో. ఇంకో మాట చెప్పనా, ఆ భ్రమపరుచు ఆత్మ మీలో ఉన్నదేమో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉంటాడు సాతాను, భ్రమలో పడివేస్తుంటాడు, మాయల్లో పడేస్తాడు, తర్వాత చిక్కుల్లోనికి తీసుకొని వెళ్తాడు. అందుకే అది భ్రమపరుచు ఆత్మ. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు నోట్ చేయండి. రెండవది ఇంకొక ఆత్మ పనిచేస్తుంది చూడండి ఇక్కడ. ఈ ఆత్మ ఏమిటంటే మోసపరుచు ఆత్మ. ఈ లోకంలో ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా భ్రమ ఒక ప్రక్కన, రెండవ చూడండి ఎక్కడ చూసినా మోసం. అసలు సంగతి ఏమిటంటే మోసపరుచు ఆత్మ. మరొకసారి చెప్తున్నాను, మోసపరుచు ఆత్మ పనిచేస్తుంది. అన్ని చోట్ల మోసాలు 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 మోసాలు. ఈ ఆత్మ ఎవరిదంటే సాతానుది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు నోట్ చేసుకుంటారు, సర్వలోకమును మోసపుచ్చువాడు సాతాను. నిన్ను మోసపరచాలని చూస్తాడు, కుటుంబాన్ని మోసపరచాలని చూస్తాడు, సంఘాన్ని సేవకులు మోసపరుస్తాడు. అది మోసపరుచు ఆత్మ. పరిశుద్ధాత్మ మీలో లేకపోతే, ఆత్మల యొక్క వివేచన మీకు కలగకపోతే, భ్రమపరుచు ఆత్మ ఏదో మీరు గుర్తించలేరు. రెండవది మోసపరుచు ఆత్మ ఏదో మీరు గుర్తించలేరు. ఆ మోసపరుచు ఆత్మ ఏ వ్యక్తిలో ఉందో ఆ వ్యక్తితో మీరు సహవాసం చేసి, ఆ వ్యక్తితో మీరు అనుబంధాలు పెంచుకొని మీ పయనాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆ వ్యక్తిలో ఉన్న ఆ మోసపరుచు ఆత్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక రోజున మోసపరుస్తుంది. ఈ రోజుల్లో అనేకులు మోసపోవటానికి కారణమే అది. ఓ ప్రక్కన ఏమండి వ్యాపారంలో మోసాలు, ఆఖరికి జీవితమే ఒక మోసం. ఇది మోసపరుచు ఆత్మ. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు గుర్తించండి. ఇక్కడ పిరికితనము గల ఆత్మట, పిరికితనము గల ఆత్మ. మీరు ఆలోచన చేస్తున్నారా? మూడవది పిరికితనము గల ఆత్మ. కొందరిలో ఎప్పుడు చూడండి పిరికితనం ఉంటుంది. సమాధిని చూస్తే భయం, పిరికితనం. రక్తాన్ని చూస్తే పిరికితనం, పిరికాత్మ. తెలియకుండానే నేను ఎగ్జామ్ రాయలేను అనే పిరికితనం వస్తుంది. నేను చదువుకోలేను, నేను కుటుంబాన్ని పోషించలేను, నా బ్రతుకెందుకు. పిరికితనపు ఆత్మ. అక్కడ వాక్యం అంటుంది, దేవుడు మనకు శక్తియు ఇలాంటి ఆత్మనిచ్చారు, కానీ పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు. మనకు ధైర్యపు ఆత్మనిచ్చారు కానీ, దత్తపుత్రాత్మనిచ్చారు కానీ పిరికితనపు ఆత్మ ఇవ్వలేదని అక్కడ వ్రాయబడింది. పిరికితనం. ఇదొక పిరికాత్మ. మీరు గమనించండి, కొంతమందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కరోనా వైరస్ వచ్చి కొంతమంది చనిపోతే పిరికితనంతో భయపడి చనిపోయిన వారు ఎందరో. జీవితంలో సాధించలేననే పిరికితనం, పరిశుద్ధంగా జీవించలేను, భక్తిని కొనసాగించలేను, ఏదో ఒక పిరికాత్మ పనిచేస్తుంది. జాగ్రత్త పడండి. భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుందా, మోసపరిచే ఆత్మ పనిచేస్తుందా, పిరికితనము గల ఆత్మ పనిచేస్తుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ పిరికాత్మను మీరు పరీక్షించాలి. ఇంకా ఇలాగే నేను చెప్పుకుంటూ వెళ్తే
రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంచండి, మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు అని వ్రాయబడింది. ఇక్కడ దాస్యపు ఆత్మ. కొన్నిసార్లు ప్రతి చిన్న పెద్ద విషయాలకు కొంతమంది దాస్యానికి వెళ్తారు. అది వారి జీవితంలో అలవాటుగా మార్చుకుంటారు. ప్రతి చిన్న అలవాటుకి దాసులైపోతారు. దాస్యం అనే కాడి క్రింద నుండి దేవుడు విడిపించారనే సంగతులు తెలియదు. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనములోనే వ్రాయబడింది, యేసుక్రీస్తు ఈ స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చారు, మనల్ని స్వతంత్రులుగా మార్చారు. గనుక మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒక భూస్వామి ఆసామి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ కొన్ని పశువులు ఉంటాయి. బండి యొక్క కాడిని మెడ మీద పెట్టుకొని వెళ్తుంటాయి. యజమానుడు కాడి లేపగానే తల వంచుతూ ఉంటాయి. కొన్ని పర్యాయాలు ఆయన పని మీద ఏదైనా కాడి లేపితే అప్పుడు కూడా తల వంచుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక అలవాటు అయిపోయింది. కొంతమందికి దాస్యములోకి వెళ్ళటం అలవాటు అయిపోయింది. పాపానికైనా లొంగిపోతారు, మనుషులకు లొంగిపోతారు, వస్తువులకు లొంగిపోతారు, లోకపు రుచులకు లొంగిపోతారు, ప్రేమలకు లొంగిపోతారు. పూర్తిగా ఇతరుల యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోతారు. ఎందరినో చూస్తున్నాను ఈరోజు నేను. దాస్యపు ఆత్మ అండి. మరొకసారి చెప్తున్నాను, ఆ ఆత్మతో మీరు సహవాసం చేస్తే, లేక ఆ ఆత్మ కలిగిన వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే, ఆ ఆత్మ ఒక రోజున మిమ్మల్ని కూడా ఆ దాస్యం అనే కాడి క్రిందకు తీసుకొని వెళ్తుంది. ఈ దాస్యపు ఆత్మను మీరు గుర్తించాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, బలహీన పరుచు దయ్యం అంటే కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఆత్మ. బలహీన పరుచు ఆత్మ. మరోసారి చెప్తున్నా, బలహీన పరుచు ఆత్మ. ఇక్కడ ఒక సహోదరి గారు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి బలహీనత, ఎంత మాత్రము చక్కగా నిలబడలేరు. లోకములో చాలామంది అనారోగ్యాలు వచ్చి శరీర బలహీనులు ఉన్నారు. విశ్వాస జీవితంలో చాలామంది ఆత్మీయతల్లో బలహీనలైపోతూ ఉంటారు. పౌలు గారు కొరింథీ సంఘస్థులను కూడా ముందు పెట్టుకొని ఇదే వ్రాశాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయములో, మీరు ఇంకనూ బలహీనులై ఉన్నారా? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎదిగిన వారిగా, ఉపాధ్యాయులుగా ఉండాలి కదా, ఆత్మ సంబంధులుగా మారాలి కదా. మీరు ఇంకనూ క్రీస్తునందు పసిపిల్లలు అయ్యుండి ఇంకనూ మీరు బలహీనులై ఉన్నారు. చాలామంది విశ్వాసములో బలహీనులైపోతున్నారు, పరిశుద్ధతలో బలహీనులైపోతున్నారు, క్రీస్తు కార్యములలో బలహీనులైపోతున్నారు. కారణం ఏమిటంటే బలహీన పరుచు ఒక ఆత్మ. ఎప్పుడు చూడండి, కొన్నిసార్లు కొందరు ఏదో వీక్ అని బలహీనతల్లోనే ఉంటారు, బలహీనతల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎంతకాలం ఇంకా బలహీనలై ఉంటారు? బలపరిచే ఆత్మ చేత మీరు బలపరచబడరా? ఇది బలహీన పరుచు ఆత్మ. ఏదో ఒక ప్రక్కన ముళ్ళు వలె పొడిచి తొలిచి వేస్తూ ఉంటుంది. పౌలు లాంటి వ్యక్తిని కూడా బలహీనపరుస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, బలహీనపరుచు ఆత్మ ఇది. మహామహులు అనుకునేవారు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో
బలహీనలైపోతూ ఉన్నారు. ఈ బలహీనపరుచు ఆత్మ నుండి విడుదల పొందవలసిన అవసరత కూడా ఉంది. ఇదే లూకా సువార్త 11వ అధ్యాయం. మీరు 26వ వచనాన్ని కూడా నోట్ చేయండి. 26వ వచనంలో ఇంకొక ఆత్మ పనిచేస్తుంది చూడండి. అపవిత్ర ఆత్మట. అపవిత్ర ఆత్మ, అపవిత్రాత్మ. యేసు ప్రభు చెప్పిన స్టోరీ మనకు తెలుసు కదండి. ఒక వ్యక్తిలో నుండి ఒక అపవిత్రాత్మ వెళ్ళి విశ్రాంతి వెదకుచు, విశ్రాంతి ఎక్కడ దొరకనందున నా ఇంటికి వెళ్ళి చూద్దామని ఏ వ్యక్తిలో నుంచి ఈ అపవిత్రాత్మ వెళ్ళినో మరలా ఆ ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండెను, ఎవరూ లేకపోగా అని వ్రాయబడింది. ఈ అపవిత్రాత్మ తనకంటే చెడ్డవైన మరొక 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చి 8 అపవిత్రాత్మలు అక్కడ నివాసం చేస్తాయి. వారి మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి మరీ చెడ్డదగుతుందని యేసు ప్రభు చెప్పారు. ఈ రోజున చూడండి, చాలామంది జీవితంలో ఒక అపవిత్రమైన జీవితం, రాత బ్రతుకును బ్రతుకుతూ ఉంటారు. ఎన్నిసార్లైనా చెప్పండి, ఆ దుర్వ్యసనాల్లో నుంచి విడుదల పొందరు, ఆ మత్తు పానీయాల్లో నుంచి బయటికి రారు. ఏమండి, త్రాగుడుకు గురయ్యేవారు, పేకాటకు గురయ్యేవారు, నీచమైన అక్రమ సంబంధాలకు గురయ్యేవారు, వయస్సుకు మించిన పనులు చేస్తూ ఉంటారు. వయస్సు యొక్క ఒరవడిలో ఏదైనా చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. వారిలో ఉన్న కామాలు, క్రోధాలను, మోహాలను, లోభాలను, మదమత్సర్యాలను తొలగించుకోలేరు. శరీరం కోరుకున్నట్లుగా వెళ్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉంటే కదండి శరీర కార్యాలన్నీ చనిపోవటానికి. పరిశుద్ధాత్మ లేని కారణాన్ని బట్టి ఈ అపవిత్రత, రాత బ్రతుకు, కొన్ని కుటుంబాలు పరిశుద్ధంగా ఉంటే కొన్ని కుటుంబాలు ఎప్పుడు చూడండి ఇదే అపవిత్రతతో నడిపించబడుతూ ఉంటారు. అక్కడ పరిశుద్ధమైన భావాలు, ఆలోచనలు, తలంపులు ఉండవు. లోకపు అపవిత్రత అంతా వ్యక్తిలో ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు గుర్తించాలి, అది అపవిత్ర ఆత్మ. ఆ అపవిత్ర ఆత్మ ఉంది కనుక ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తే ఆ అపవిత్రాత్మ మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో నేను మరొక మాట కూడా చదివానండి. 19వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఏమైనా చదివానంటే మూర్ఖత గల ఆత్మట. ఎందుకు ఈ స్వభావాలను మీకు చెప్తున్నానంటే, ఈ ఆత్మలు వారిలో పనిచేస్తున్నప్పుడు ఈ స్వభావాలన్నీ కలుగుతూ ఉంటాయి. మూర్ఖత కలిగిన ఆత్మ. కొన్నిసార్లు చూడండి, భర్త గౌరవముగా భార్యకి చెప్తే సరే అని చెప్పి తల వంచరు. మూర్ఖంగా పశువుల్లాగా ఎవరి తల ఊపుతారు. కొన్నిసార్లు భార్య ఎందుకు చెబుతుందోనని భర్త గ్రహించరు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మరికొన్ని పర్యాయాలు తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు అని పిల్లలు గుర్తించరు, మూర్ఖముగా ప్రవర్తిస్తారు. అది మూర్ఖపు ఆత్మ. కొన్నిసార్లు దైవ సేవకులు ఎందుకు చెబుతున్నారు అని గుర్తించరు, అదొక మూర్ఖ ఆత్మ. ఎందరిలోనే ఉంది ఈ మూర్ఖపు ఆత్మ. సహించి 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 మోషే ఆయన వల్లగాకని అందుకే ముష్కరులారా, మూర్ఖులారా అని మాట్లాడాడు. స్టెఫెను భక్తులు కూడా ఎంత చెప్పినా వీరు వినట్లేదని ముష్కరులారా అని ఆయన మాట్లాడారు. సమూయేలు కూడా చూడండి, సౌలును పిలిచి ఎన్నో విషయాలు చెప్తా ఉంటే మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, కాళ్ళు జాడిస్తూ ఉంటారు, తల విసురుతూ ఉంటారు. ఆ మూర్ఖపు ఆత్మ మంచిది కాదండి. ఈ చెడ్డయని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో లేకపోయినా ఇతరుల్లో ఉన్నప్పుడు
మీరు ఆ ఆత్మలను పరీక్షించకపోతే ఆ ఆత్మలన్నీ ఒక రోజున మీ మీద దాడి చేస్తాయి. ఆ స్వభావాలు మీలో ప్రవేశిస్తాయి. ఈ మూర్ఖపు ఆత్మను గుర్తించాలి. ఆ మూర్ఖపు ఆత్మలో నుండి మనిషి విడుదల పొందాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం మీరు 22వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ అబద్ధపు ఆత్మ అని వ్రాయబడింది. అబద్ధపు ఆత్మ. అహబు ప్రవక్తలు ఉన్నారండి, వారి నోట అబద్ధపు ఆత్మ ఉంది. అబద్ధపు ఆత్మ. నేను చాలామందిని చూస్తానండి, అబద్ధమే మాట్లాడకుండా తమ జీవితాలను నడిపించుకునేవారు, నిజమే పలికేవారు ఎందరో ఉన్నారు. మరికొందరిని చూస్తానండి, వారి నోట ఒక్క మాట కూడా నిజం రాదండి. నిజం రాదు, నిజము పలకరండి. నోరు అపవిత్రమైపోతూ ఉంటుంది. ఏ రోజు కూడా నోట పవిత్రమైనటువంటి మాటలు రావు, పరిశుద్ధమైనటువంటి మాటలు రావు. అందుకే బైబిల్ చెప్తుంది ఇలాంటి వ్యక్తుల గురించి, అపవిత్రమైనటువంటి పెదవులు. వారి నోట ఎంత మాత్రం కూడా నిజము రాదండి. నా ప్రియమైన సహోదరులారా, సేవకుల నోట కానివ్వండి, విశ్వాసుల నోట కానివ్వండి, అబద్ధం అనేది రాకూడదు. సియోనుకు సంబంధించిన సేవకుల గురించి వ్రాయబడింది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో. వారి నోట ఎటువంటి అబద్ధం లేదు అని వాక్యం చెప్తుంది. అబద్ధికులందరూ, నేను అనకూడదు నా నోటితో, అగ్నిగుండానికి వెళ్తారని లేఖనాలు చెప్తున్నాయి. అందుకని అబద్ధపు ఆత్మలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు నోట్ చేసుకోండి. భ్రమపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ, పిరికితనపు ఆత్మ, దాస్యపు ఆత్మ, బలహీనపరుచు ఆత్మ, అపవిత్రాత్మ, మూర్ఖత గల ఆత్మ, అబద్ధపు ఆత్మ. ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఈ ఆత్మలన్నీ అనేకులలో పనిచేస్తున్నాయి. ఇలా ఆత్మలను పరీక్షించినటువంటి వ్యక్తుల్ని కొందరు నేను తెలియజేస్తానండి. కొందరు ఆత్మపూర్ణులై ఆత్మలను పరీక్షించి గుర్తించగలిగినటువంటి వ్యక్తుల్ని, కొందరేమో పరీక్షించలేక మోసపోయి తమ జీవితాలని నష్టపరుచుకున్నటువంటి వ్యక్తులు కొద్దిగా మీతో పంచుకుంటాను. మొదటిగా ప్రభు యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్తాను, గుర్తించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగానే వచ్చారు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగివచ్చుట మనం గమనించాం, లేఖనాల్లో చదువుకున్నాం. యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడై అని బైబిల్లో వ్రాయబడింది. ఆయన ఆత్మపూర్ణుడై, ఆత్మ బలము చేత అనే పదాలు ఎందుకు వ్రాయబడి అంటే మనకు ఒక మాదిరి. అలాగే మీరు కూడా ఆత్మను పొందుకోవాలి, ఆత్మ బలముతో నడిపించబడాలి, ఆత్మ పూర్ణులు కావాలి అనే దానికి ఒక మాదిరిగా యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు యందు ఆత్మ ఉన్నది అని కూడా బైబిల్ చెప్తుంది. దీనులకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, కళ్ళు తెరవబడటానికి, కుంటివారు లేచి నడవటానికి, మగవారు మాట్లాడటానికి, చెవిటివారు వినటానికి,
స్వార్థ ప్రకటింపబడటానికి ఇదిగో నా సేవకుని పంపుతున్నాను, అతని మీదికి నా ఆత్మ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు ఎంత ఆత్మపూర్ణుడై మనుషులను ఎలా గుర్తించారు? ఒక చోట వ్రాయబడిందండి, అనేకులను యేసుక్రీస్తు ఆయన పక్షముగా చేర్చుకోలేదట, వారి పక్షముగా యేసుక్రీస్తు కూడా వెళ్ళలేదట, వారి వశములోనికి వెళ్ళలేదు. ఎందుకు వారి వశములోనికి వెళ్ళలేదు తెలుసా? యోహాను సువార్తలో వ్రాయబడిందండి. వారి వశములోనికి ఎందుకు వెళ్ళలేదంటే, యేసుక్రీస్తుని గురించి ఒక మంచి మాట వ్రాయబడింది, ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యములను ఎరిగినవాడు. ఎంత మంచి మాట అండి! ఆయన అందరినీ ఎరిగి ఉన్నాడు, వారి ఆంతర్యములను ఎరిగి ఉన్నాడు. వారు బయట స్వభావాలని గుర్తిస్తున్నారు, లోపల స్వభావాలను యేసుక్రీస్తు గుర్తిస్తున్నారు. అందుకని ఆయనట వారి వశములోనికి వెళ్ళలేదట. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు నేను సిలువ వేయబడతాను, గాయపరచబడి రక్తం గార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతుల్లోని తిరిగి లేస్తానని బోధించుకుంటూ వచ్చారు. వెంటనే పేతురు యేసుక్రీస్తు చేయి పట్టుకొని యేసు ప్రభువుని గద్దించడం ప్రారంభించారు. ఇది నీకు దూరమగును గాక అని. ఏది? సిలువ వేయబడి గాయపరచబడి రక్తం గార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలోని తిరిగి లేవటం నీకు దూరమగును గాక అంటున్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడకుండా, గాయపరచబడకుండా, రక్తం కార్చకుండా, ప్రాణం పెట్టి 3వ దినమున మృతుల్లోని తిరిగి లేస్తే కదా ఎన్నో ఆశీర్వాదాలు. అది నీకు దూరమగును గాక. వెంటనే యేసు ప్రభు గుర్తించారు, ఇది పేతురు స్వరం కాదు, ఇది పేతురు మాట కాదు, ఇది పేతురు స్వభావమే కాదు, పేతురులో దేవుని సంబంధమైన ఆత్మ పనిచేయటం లేదు. దేవుని సంబంధమైన ఆత్మ పనిచేస్తే నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పారు ముందే. కాసేపట్లోనే చూడండి మరొక ఆత్మ ప్రవేశించాడు. అందుకే యేసుక్రీస్తు పేతురును చూసి గద్దిస్తున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అని. అంటే ఇప్పుడు ఆత్మల వివేచన కలిగి, ఈ రోజున మీ జీవితంలో కూడా ఇలాంటి ఆత్మల వివేచన కావాలి. అందరికీ తెలియట్లేదు సౌలులో దేవుని ఆత్మే పనిచేస్తుందని. సితారా ప్లే చేస్తున్న దావీదు తెలుసు, అక్కడ దురాత్మ వచ్చి ఎంతో పీడింపబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లేకపోతే ఆ భ్రమపరుచే ఆత్మ, మోసపరుచు ఆ బలహీన, ఈ దాస్యపు, మూర్ఖపు, ఈ రకరకాల ఆత్మలన్నీ నీ మీద ఒక రోజున దాడి చేస్తాయి, సులువుగా నిన్ను మోసపరుస్తాయి. మెట్టు మెట్టుగా ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మలను పరీక్షించే స్థాయికి రావాలి, ఆత్మానుభవము కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో అదే వ్రాయబడింది. వీటన్నిటిని పరీక్షించటం, వివేచించటం అనేది మనుషాత్మ చేత కాదు. పరిశుద్ధాత్మను పొందుకొని ఒక వ్యక్తి ఆత్మానుభవం కలిగి ఉంటేనే ఆ ఆత్మానుభవం చేత వీటన్నిటిని పరీక్షించగలుగుతారు. ఏ రూపములో సాతాను వస్తాడో ఒకసారి చూడండి. యెరోబాము భార్య మారువేషం ధరించుకొని ప్రవక్త దగ్గరకు వచ్చారు.
దేవుడు చూశారు ఆ ప్రవక్తకి ఎలాంటి గ్రహింపు ఇచ్చారో. మారువేషం ధరించుకొని ఆమె నీ ఎదురు నిలబడుతున్నారు, నీ కంటి చూపు తగ్గిందని అని ఆ ప్రవక్తను దేవుడు ఎలా లీడ్ చేసుకుంటూ వచ్చారో ఒకసారి గమనించండి. అంతటి అనుభవంలోనికి మీరు రావాలి. యోధాలో సాతాను ప్రవేశించిన సంగతి యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఆయనతో ఉన్న వారికి ఎవరికి తెలియటం లేదు. అందుకే ముక్క ముంచి యోధాకి ఇచ్చి, నువ్వు చేయవలసిన త్వరగా చేయిపో బాబు, త్వరగా చేయి అంటారు యేసు ప్రభు. వీరేమనుకుంటున్నారంటే డబ్బులు సంచి ఆయన దగ్గర ఉంది కదా, పండుగకు ఏదైనా వస్తువులు కొనమని చెబుతున్నారేమనుకుంటారు. వీరి గ్రహింపు ఇది. అర్థం చేసుకోలేని పరిస్థితులు వీరి. పులుసుని పిండి గురించి జాగ్రత్త పడండి అంటే రొట్టెలు మర్చిపోయి వచ్చాం కదా, అందుకని యేసుక్రీస్తు ఇలా చెప్తున్నారులే అనుకుంటారు వీరు. అందుకే మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరగరు అని యేసుక్రీస్తు అన్నారు. యేసుక్రీస్తు వంటి ఆ ఆత్మల వివేచన మనకు కావాలి. అప్పుడే మోసంలో పడకుండా మంచేదో చెడేదో, కీడు మేలులు ఏమిటో, ముఖ్యంగా ఈ మోసపరచు, భ్రమపరచు, బలహీనపరిచే ఏమండి ఈ పిరికితనపు, మూర్ఖపు, అబద్ధపు ఈ ఆత్మల దాడి నుండి తప్పించుకోవటానికి తోడ్పడతాయి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయములో మనకు మీకాయ అయిన ఒక ప్రవక్త కనపడతాడు. దేవుని ఆత్మ కలిగిన మనిషి అండి మీకాయ అనే ప్రవక్త. ఒక చిన్న ప్రవక్త అండి, కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అండి. అహాబు రాజు పరిపాలన చేస్తున్న రోజులండి ఇశ్రాయేలు దేశాన్ని. మీకాయ అంటే అస్సలు గిట్టదు ఈ రాజుగారికి. కారణం ఏంటంటే గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు. కొత్త నిబంధనలో యోహాను వలె మీకాయ అనే ప్రవక్త కూడా అలాగే నడిపించబడతాడు. అందుకని రాజుగారికి గిట్టదు. ఒక రోజున యుద్ధానికి వెళ్తూ ఉంటే ప్రవక్తలందరిని పిలిచాడు. నేను జయముతో తిరిగి వస్తానా చెప్పండి అంటే అందరూ, రాజా మీరు వెళ్ళాలి, క్షేమంగా వెళ్తారు, జయించి క్షేమంగా తిరిగి వస్తారని ఆయన ప్రవక్తలందరూ చెప్తున్నారు. అక్కడే యోధా రాజు ఉన్నాడు, యెహోషాపాతు. వీరేనా ఇంకెవరైనా ప్రవక్తలు ఉన్నారా అని అడిగారు. మీకాయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నా గురించి ఎప్పుడు మంచు చెప్పడు, చెడే చెప్తాడు. కాదు అలా అనబాకు, ఆయన పిలువు అని చెప్పి ఆయన పిలిచారు. మీకాయ రాగానే వెంటనే ఈ మాట చెప్తారు. మీరు 18వ అధ్యాయంలో 19వ వచనం నుండి చదువుకోండి, నేను చెప్పే మాటలన్నీ అక్కడ ఉంటాయి. ఆయన పరలోకాన్నే చూస్తున్నాడండి మీకాయ. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండటం, అహాబు యుద్ధానికి వెళ్ళాలి, ఆ యుద్ధములో ఓడిపోవాలి, అక్కడ చావాలి ఎలా అని ఒక ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆత్మ ఎగిరి దేవుని దగ్గరకు వచ్చి, నేను వెళ్తాను, నేను అతన్ని ప్రేరేపిస్తాను. ఎలా అంటే అదిగో అహాబు ప్రవక్తల నోటికి నేను అబద్ధపు ఆత్మగా ఉంటాను, యుద్ధానికి వెళ్ళమని చెప్తాను, వెళ్ళగానే అక్కడ చనిపోతాడు అని ఈ జరిగే సంభవం అంతా మీకాయ అనే ప్రవక్త చూస్తున్నాడు. ఆత్మల ప్రపంచాన్ని చూస్తున్నాడండి మీకాయ, ఆత్మల ప్రపంచాన్ని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వేరే రాష్ట్రాన్ని, దేశాన్ని అయితే ఈ రోజున గూగుల్లో చూస్తారు, ప్రపంచమంతటిని చూస్తున్నారు. కానీ ఆ రోజున ఆత్మల ప్రపంచాన్నే చూస్తున్నాడు ఆత్మపూర్ణుడు మీకాయ.
ఆత్మ ప్రపంచాన్ని చూస్తున్నాడు, పరలోక ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఎంతటి ప్రవక్త, ఎంతటి ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మ కలిగిన మనిషి, ఎంత గ్రహింపు శక్తి. అహాబు రాజా, నీ ప్రవక్తల నోట ఇప్పుడు అబద్ధపు ఆత్మ పని చేస్తుంది. యుద్ధానికి నువ్వు వెళ్ళావంటే తిరిగి రావు, చస్తావు. ఇలా జరిగింది, నీకు అర్థం కావట్లేదు. ఏ రోజు నా గురించి క్షేమం మాట్లాడవు నువ్వని చెరసాల్లో వేసి అహాబు వెళుతూ అంటాడు, నేను వచ్చేంత వరకు ఇతడికి క్లేశన్నా పానాలు ఇవ్వండి. ఆ చెరసాలలో ఉండి కూడా అంటాడు మీకాయా, మరలా నువ్వు తిరిగి వచ్చే పని అయితే దేవుడు నా నోట ఈ మాటలు పలికించడు రాజా. నువ్వు రావు, తిరిగి వెళ్తావు. కానీ చూశారండి, ఒక మీకాయ అనే యవనస్తుడు ప్రవక్త ఎంత ఆత్మల ప్రపంచాన్ని చూస్తున్నాడండి. మోసపరిచే ఆత్మ, అబద్ధపు ఆత్మ, ఏ ఆత్మ ఎలా పనిచేస్తుందో ఎలా గ్రహించగలుగుతున్నాడండి. ఆ స్థాయికి ఎందుకు రాకూడదు దేవుని బిడ్డలు? నేను దైవజనులు లేస్తున్న గారిని చాలా దగ్గరగా ఉండి చూశాను కదండి. దేవుడు వారికి ఆత్మల వివేచన ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక 10 నిమిషాలు వారి ఎదుటి నిలబడితే ఆ ఎదుటిని నిలబడినటువంటి వ్యక్తిని 10 నిమిషాల్లో స్కాన్ చేయగలుగుతారు, అతని స్వభావాన్ని గుర్తించగలుగుతారు. కొన్ని పర్యాయాలు మాకు తెలియదు, వారు చెప్పారంటే ఆ వ్యక్తిని చూసి అతనిలో ఆ స్వభావం పనిచేస్తుంటుంది. ఆత్మల వివేచన. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయములో మరొక సంభవాన్ని కూడా మీకు చెప్తానండి. యెరోబాము పరిపాలన చేస్తున్న రోజులండి. యెరోబాము బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం దగ్గర బలర్పిస్తూ ఉన్నాడు. యూదా దేశము నుండి ఒక యవనస్తుడైన ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి బలిపీఠానికి ఆజ్ఞాపించారు. ఆ బలిపీఠం బద్దలైపోయింది. కారణం ఏమిటంటే, నీవు బలిపీఠము దగ్గర బలర్పించకూడదు, బలర్పించే పద్ధతి నీకు తెలియదు, బలి ఎవరు అర్పించాలో నీకు తెలియదు. నువ్వు రాజు అయినంత మాత్రంలో బలిపీఠం దగ్గర నువ్వు బలర్పించకూడదు అని బలిపీఠానికి ఆజ్ఞాపించారు. నువ్వెలా అంగీకరించావు? బలిపీఠం బద్దలైపోయింది. రాజు చెయ్యి చాపితే చెయ్యి ఎండిపోయింది. మరలా బ్రతిమిలాడితే, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే రాజుగారి చెయ్యి బాగుపడింది. ఇవన్నీ 13వ అధ్యాయంలో మనకు కనబడతాయి. తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి, నేను చెప్పే మాటలన్నీ ఉంటాయి. అయ్యా కొంచెం భోజనం చేయండి, నీళ్ళు త్రాగండి అంటే దేవుడు అన్నపానీయాలు పుచ్చుకోవద్దని చెప్పారు అని తిరిగి వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఈ జరిగిన సంగతులన్నీ ఆ ముసలి ప్రవక్తకు తన పిల్లలు చెప్పారు. వెంటనే ఆయన ఆ యవనస్తుడైన ప్రవక్తను ఎదుర్కొని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడే నన్ను పంపించారు, నేను నీ వంటి ప్రవక్తను, నా కుమారుడు వచ్చారు, బలిపీఠానికి ఆజ్ఞాపించారు, బలిపీఠం బద్దలైపోయింది, రాజుగారి చేయి బాగుపడింది, మరలా తిరిగి వెళ్తున్నారు, నేను అన్నపానములు పుచ్చుకోవద్దని చెప్పానులే, కానీ నువ్వు తీసుకొని వెళ్ళి అతనికి భోజనం పెట్టి పంపించు అని దేవుడు నాకు ఇప్పుడే చెప్పారు అని
ఈ యవనస్తుడైన ప్రవక్తకు అబద్ధపు మాటలు చెబితే బలిపీఠానికి ఆజ్ఞాపించినటువంటి వ్యక్తి, రాజును సహితం సవాలు చేసినటువంటి వ్యక్తి, బలిపీఠం బ్రద్దలైంది అనే ప్రార్థనకు రాజుగారి చేయి తిరిగి బాగుపడింది, అన్నపానీయములు పుచ్చుకోనని రోషముగా మాట్లాడి వైరాగ్యంగా బోధించినటువంటి ఈ యవనస్తుడైన ప్రవక్త ఆ ముసలి ప్రవక్తను గ్రహించలేకపోయాడు. ఆ ముసలి ప్రవక్తలో ఉన్న ఆత్మను పరీక్షించలేకపోయాడు. మీరు వివేచించలేని కోణములో సాతాను కొడతాడు, జాగ్రత్త పడండి. ఏ కోణములో మీరు వివేచించలేరో ఆ కోణంలో కొడతాడు. ఏ వైపున మీరు కాచుకోలేరో ఆ వైపున సాతాను అగ్ని బాణాలు విసురుతాడు. జాగ్రత్త పడాలి. ఆ ముసలి ప్రవక్త మోసంలో పడ్డాడు. భోజనం చేశాడు, నీళ్లు త్రాగాడు. వెంటనే దేవుడు ఆ ముసలి ప్రవక్త నోటికి వాక్కు ఇచ్చాడు. ఏమని? ఏ చోట నేను ఇది చేయొద్దని చెప్పాను, నువ్వు చేసావు గనుక నువ్వు త్రావులో వెళ్తున్నప్పుడే నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. చూడండి ఎలా మోసపోయాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే సేవకులు జీవితాలను పాడు చేసుకుంటున్నారు, విశ్వాసులు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకే ఆ యవనస్తులు చూడండి, తిరిగి వెళ్తున్నారు, త్రోవలో ఒక సింహం ఎదురుపడింది, అతన్ని చంపటం జరిగిందండి. ఎంత వైరాగ్యం కలిగిన వాడండి, ఎంత పిలుపు దర్శనం కలిగిన వ్యక్తి అండి, ఎంత విలువైనటువంటి వ్యక్తి అండి. తలంచుకునే కొన్నిసార్లు బాధగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాడు. ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. ఆత్మల వివేచన లేక, ఆ గ్రహింపు శక్తిని పొందుకోలేక. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈ సందర్భంలో ఆత్మల వివేచన ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ సందేశము ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో కలిగే ఆ ఆత్మల వివేచన వరాన్ని సంపాదించుకోగలిగితే మీ జీవిత పయనములో శరీర సంబంధంగా ఎక్కడ మీరు మోసపోకుండా, ఆత్మ సంబంధంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా మీ ఆత్మీయ జీవితాలను కొనసాగించుకోగలరని రూఢిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి శుభవేళ ఈ మాటలన్నిటినీ మీరొక్కసారి మనసులో ముద్రించుకోండి. ఏ ఆత్మలు ఎలా పనిచేస్తూ ఉంటాయో వారి స్వభావాలన్నిటిని మీరు గుర్తించండి. గలతీ పత్రికలో మీకు తెలుసు కదండి, 6వ అధ్యాయంలో కొన్ని మాటలు వ్రాయబడినాయండి. శరీరమును బట్టి విత్తువారు శరీర సంబంధమైనటువంటి పంటను కోస్తారు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవము అను పంటను కోస్తాడు. అంటే ఈ భ్రమపరుచు, మోసపరుచు, పిరికితనపు, దాస్యపు, బలహీనపరుచు, అపవిత్రాత్మ, మూర్ఖత, ఈ శరీరాన్ని బట్టి ఈ స్వభావాలతో నడిపించబడితే తుదకు మరణమే గతండి. అలా కాదని దేవుని సంబంధమైన ఆత్మలను గ్రహించి దేవుని సంబంధమైనటువంటి ఆత్మగా మీరు మారి అలాగూ నడిపించబడితే చివరికి నిత్య జీవము అనే పంటను మీరు పొందగలుగుతారు. మరి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన బట్టి ఆత్మల వివేచన నా ప్రభు మీకు కలిగించునుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుభవేళ ఆత్మల వివేచన అనే అంశం మీద అనేకమైన విషయాలు మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకములో
ప్రతి మనిషిలో ఒక ఆత్మ పనిచేస్తుంది. అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాలి. అంతటి వివేచన పరిశుద్ధాత్మ వలన మాత్రమే కలుగుతుందని చక్కగా మీరు వివరించారు. నిజమే ప్రభువా, ఎందరినో మేము చూస్తున్నాం. వారిలో భ్రమపరుచు, మోసపు, పిరికితనపు, దాస్యపు, బలహీనపరుచు, ఇలా రకరకాల ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. తెలియక మీ ప్రజలు అలాంటి వ్యక్తులతో సాంగత్యాలు పెంచుకొని నష్టపోయిన పరిస్థితులు కూడా లేకపోలేదు తండ్రి. ఈ మాటల ద్వారా బహు జాగ్రత్తగా మెదులుకొని దైవ సంబంధమైన ఆత్మలు ఏవో కావో ఆత్మలను పరీక్షించే వ్యక్తులుగా మార్చండి. ఆ యవనస్తుడైనటువంటి యోధా దేశము నుండి వచ్చిన ప్రవక్త వలె ముసలి ప్రవక్తను వివేచించలేక, గ్రహించలేక ప్రాణాన్ని కోల్పోయినటువంటి వ్యక్తుల వలె కాకుండా మీ వలె, మీకాయ వలె ఆత్మలను పరీక్షించే జ్ఞానేంద్రియములను మీ ప్రజలకు మీరు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటల ద్వారా శరీర సంబంధమైన జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన జీవితానికి ఒక గొప్ప మేల్కొలుపు, ఎదుగుదల కలుగజేయమని కోరుకుంటున్నాను. ఈ సందేశము ద్వారా ప్రతి ఒక్కరూ మీ ఆత్మతో నింపబడుదురుగాక, ఆత్మ పూర్ణులుగా మార్చబడుదురుగా, ఆత్మాభిషేకము చేత ఆత్మానుభవము కలిగి అన్నిటినీ వివేచించు కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.